వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లాలో 7వ రోజు కొనసాగుతున్న ముఖ్యమంత్రి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలు. గాజువాక మా సొంత నియోజకవర్గం కనుక గతంలో మా తాత ఎమ్మెల్యేగా గెలిచారని వివరించిన మంత్రి గుడివాడ. సమతానగర్లో కార్పొరేటర్ భూపతి రాజు, సుజాత శ్రీనివాస్ నేతృత్వంలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న అమర్నాథ్. అనకాపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాల పర్వం. కసింకోట మండలంలోని కొత్తపల్లి, బుచ్చయ్యపేటలో ప్రతిపక్ష చర్యలకు నిరసనగా రాజీనామా చేసిన 10 మంది వాలంటీర్లు. సబ్బవరం మండలం ఎన్నికల ప్రచారం చేపట్టిన పెందర్తి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల. ఆరిపాక పంచాయతీ పెదయాత పాలెంలో రమేష్ బాబు సమక్షంలో చేరిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు. మేమంతా సిద్ధం యాత్ర 7వ రోజు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. వాడవాడలా సీఎం జగన్ కు స్థానికులు స్వాగతం పలికారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు సీఎం జగన్ పై ప్రేమ చూపిస్తూ జైలు కొట్టారు. పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సదుం సర్కిల్ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం. అనంతరం గొడ్లవారిపల్లి బస్టాప్ సమీపంలో పింఛన్దారులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం కల్లూరు గ్రామంలోకి సాగుతున్న యాత్ర అక్కడి స్థానికులు తమదైన శైలిలో సీఎం జగన్ కు స్వాగతం పలికారు. చంద్రగిరి నియోజకవర్గంలో దామల చెరువు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర సందర్భంగా వేలాదిగా జనం తరలివచ్చారు. సుమారు 20 క్రేన్లతో భారీ గజమాల్లో ఏర్పాటు చేసి సీఎంకు స్వాగతం పలికారు. మసీదు నందు సీఎం జగన్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె సెపరేట్ గా ఉంది. నువ్వు రావాలా, నువ్వే ఇవ్వాలా, జగనన్న గారికి జగనన్న ఇవ్వాలా, జగనన్న రావాలా, మాకు కడుపు పెట్టండి జగనన్న కాడికి మేము పాలాము, మేము సచివాలయం కాడికి మేము పాలాము. నేను గాజువాకకు స్థానికుడినే. మా తండ్రి, మా తాత ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నేను ఇక్కడ నుంచి అనకాపల్లి వెళ్లాను తప్ప అనకాపల్లి నుంచి ఇక్కడికి రాలేదు. నేను మీ కుటుంబ సభ్యుడిని. ఎన్నికల్లో నాకు ఓటేసి గెలిపించే బాధ్యత మీదే అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. స్థానిక 73వ వార్డులోని సమతానగర్లో కార్పొరేటర్ భూపతి రాజు, సుజాత శ్రీనివాస్ నేతృత్వంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన చిన్నతనం నుంచి గాజువాక ప్రజలతో కలిసిమెలిసి తిరిగానని, ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందని, తనను ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాకలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లా చిన్నతల్లి, రాజన వెంకట్రావు, కులుకూరు మంగరాజు, మొల్లి చిన్న, మహమ్మద్ గౌస్, షౌకత్ అలీ, ఆళ్ల శివగణేష్, ఈగల పార్టీ యువశ్రీ, గొందేసి రమణారెడ్డి, కంది పైడి నాయుడు, కరణం వేణుగోపాల్, వి రామకృష్ణరాజు, గొరుసు సత్యన్ రెడ్డి, బొట్ట సత్యబాబు, ప్రభా, కె వరలక్ష్మి, వార్డు బూత్ లెవెల్ కన్వీనర్లు పాల్గొన్నారు. ఆయన దిగిపోయేటువంటి సమయానికి ఈ రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది డ్వాక్రా మహిళలు వారి పేరిట ఉన్నటువంటి అప్పులు 88% గ్రూపులకి అప్పులుంటే ఆ 88% ఉన్నటువంటి అప్పులు ఈరోజు కేవలం 1% జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో తీసుకుని వచ్చాం. అంటే ఏ స్థాయిలో డ్వాక్రా మహిళలకి మళ్ళీ పునర్జీవం ఇచ్చి వారందరం కూడా మళ్ళీ కాళ్ళ మీద నిలబడేటువంటి విధంగా, ఆ గ్రూపులు నిలబడేటువంటి విధంగా, వారికి మళ్ళీ ఆ గ్రూపుల ద్వారా కుటుంబాలకి మేలు జరిగేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వీటన్నిటితో పాటు కొన్ని వ్యవస్థల్ని స్థాపించి, వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి నేరుగా పథకాల్ని మీ గడప దగ్గరికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మీకు ఏ సమస్య ఉన్నా సచివాలయం ద్వారా ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే వాటిని కూడా చూసి ఓరలేనితనం ఈరోజు ప్రతిపక్షాలకు కనబడతా ఉంది. వాలంటీర్లు టెర్రరిస్టులు అంటా ఉన్నారు, వాలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటా ఉన్నారు, వాలంటీర్స్ వల్ల ఏమీ ఉపయోగం లేదని అంటున్నారు, వాలంటీర్స్ ఈ వ్యవస్థని పాడు చేస్తున్నారు అన్నటువంటి మాట ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈరోజు చివరికి వృద్ధులు, వితంతువులు, ఈరోజు దివ్యాంగులు ఈరోజు పెన్షన్లు తీసుకోవాలంటే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 58 నెలల పాటు నేరుగా ఇంటికి తీసుకొని వెళ్ళి గడప దగ్గర 1వ తారీఖు వచ్చేసరికి పెన్షన్ తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గడిచినటువంటి 58 నెలలుగా చూసాం. కానీ ఈరోజు చూడండి, ఈరోజు పెన్షన్ కావాలంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి బారులు తీరి ఈరోజు ముసలి వాళ్ళు, దివ్యాంగులు, వితంతువులు ఈరోజు మళ్ళీ ఎండల్లో లైన్లు క్యూలు కట్టి ఈరోజు పెన్షన్ ఈరోజు అందుతుందా లేదా, మళ్ళీ రేపు రావాలా, లేకపోతే మళ్ళీ 5వ తారీఖు రావాలా, లేకపోతే మళ్ళీ 6వ తారీఖు రావాలా, ఎప్పుడు వస్తే కానీ ఇస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో రోడ్ల మీద పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో, ఈరోజు వార్డుల్లో, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక ట్రైలర్స్ చూపించి అనకాపల్లి జిల్లాలో వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలంలోని కొత్తపల్లి బుచ్చేపేట చెందిన 10 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షాలు తమను దొంగల్లా చూస్తున్నారని వాలంటీర్లు ఆరోపించారు. కేవలం రాజకీయాల లబ్ధి కోసం తమపై వైసీపీ కార్యకర్తలుగా ముద్ర వేసి విధులకు దూరం చేశారని, దీనివల్ల పేద ప్రజలు పెన్షన్లు అందక ఇబ్బంది పడుతున్నారని, వారి మనోవేదన చూడలేక తాము రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై తాము కూడా జగనన్న తరఫున ప్రచారం చేసి వైసీపీ ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించుకుంటామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలకు సేవ చేస్తామని అన్నారు. నమస్తే అండి, నా పేరు వాణి. నేను కొత్తపల్లి గ్రామ సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. మాది కొత్తపల్లి గ్రామం, కసింకోట మండలం, అనకాపల్లి జిల్లా. మేము వాలంటీర్స్ అందరం కలిసి ఈ రోజు రాత్రి రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నారు. మేము చేసిన సేవలన్నీ గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్నో సేవా మిత్రాలు, సేవా వజ్రాలు, సేవా రత్నాలు అనే అవార్డులు ఇచ్చారు. అయినప్పటికీ మా మీద ఒక కక్ష కట్టి ఇప్పుడు మా నిధుల నుంచి తొలగించడానికి మమ్మల్ని ఎలా బాధ పెడుతున్నారు. మేము ఎంత బాధపడ్డాం కాబట్టి మేము మనస్తాపం చెంది రాజీనామా చేయడానికి వచ్చాము. మేము ప్రజలకి సేవ చేయడానికే వాలంటీర్గా మేము నియమించుకున్నాము. ఎన్నో సేవలు చేసాము. ఈ రోజుకి వచ్చేసరికి పెన్షన్ విషయంలో అయితే ఎంతో మంది తెల్లవారుజామున 5 గంటలు లేచి మేము వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు 3వ తారీఖు వచ్చింది, అయినా సరే ఎవరికి పెన్షన్ అనేది అందకపోవడం వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులను చూడలేని పిల్లల్లో బట్టి తల్లిదండ్రులు ఎంతో బాధపడి ఇప్పుడు మా దగ్గరికి వచ్చి బాధపడుతున్నారు. అమ్మ మాకు ఇంకా పెన్షన్ రాలేదు, మేము మందులు తెచ్చుకోలేదు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని మమ్మల్ని అడుగుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి మాది. మమ్మల్ని అయితే మనస్తాపానికి చాలా గురి చేశారు. మమ్మల్ని చాలా బాధ పెట్టారు అపోజిషన్ వాళ్ళు. మేమైతే పార్టీలకు అతీతంగా పనిచేసాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అటు రీతిగానే మేము పనిచేసాము. ఎవరిని బాధ పెట్టలేదు, ఏ పార్టీ అని కూడా చూడలేదు, అందరికీ సమాన న్యాయం చేశాము. కానీ అలాంటి మమ్మల్ని సేవ చేసిన మమ్మల్నే
వాళ్ళు ఎంతో బాధ పెట్టారు. ఇప్పుడు అలా అలా అదంతా మేము భరించలేకే మేము రాజీనామా చేసాం మేము అందరమని. నమస్కారం అండి, నా పేరు శ్రీవిద్య. నేను కొత్తపల్లి సచివాలయం కసింకోట మండలం అనకాపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ వచ్చింది మొత్తం అందరం కలిసి 10 మంది అండి. 10 మంది కలిసి నిన్న నైట్ రాజీనామా చేయడం జరిగింది. ఎందుచేతనంటే ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల్లో పార్టీ పరంగా ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా, తెలుగుదేశం అని కాదు, జనసేన అని కాదు, ఏ పార్టీ పరంగా మేము చూడకుండా ప్రతి సేవని అందిస్తూ వచ్చాం. మా స్థానిక నాయకులు కూడా ఏ రోజు మాకు అడ్డు చెప్పలేదు, ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఆ విధంగా ఈరోజు పెన్షన్ అనే విషయంలో 3వ తారీఖు వచ్చిందండి. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఎంతో బాధపడుతున్నారు. మాకు ఫోన్లు చేసి అమ్మ ఇంకా రాలేదు, పెన్షన్ తీసుకోలేదు, ఇంకా ఎప్పుడు ఇస్తారు అని రకరకాలుగా ఫోన్ చేస్తుంటే మాకే బాధ అనిపించింది. తెల్లవారేసరికి 5 గంటలకల్లా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి మరి మేము పెన్షన్ ఇచ్చేవాళ్ళం. ఈ రోజు వాళ్ళకి ఆ డబ్బు అందలేదు అనకూడదు, కానీ ఆ 3000 మీద ఆధారపడి బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ రోజు వారికి ఆ సహాయం అందక చాలా బాధపడుతున్నారు. ఇవన్నిటికి మేము ఎంతో సేవ చేసినా సరే ఈ రోజు మమ్మల్ని ఒక క్రిమినల్స్ లా ఏదో చేస్తున్నాం అన్నట్టుగా మమ్మల్ని ట్రీట్ చేసి మమ్మల్ని పార్టీ నుంచి విధుల నుంచి తొలగించడానికి చూస్తున్నారు. ఈ విషయంలో మేము మనస్తాపానికి చెంది ఈ పార్టీ నుంచి తప్పుకొని ఈ పొజిషన్ నుంచి తప్పుకొని, వాలంటీర్ పొజిషన్ నుంచి తప్పుకొని జగన్ గారికైనా పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ వాలంటీర్గా ఉండడం వల్ల మేము పార్టీ పరంగా ఎటువైపు వెళ్ళలేకపోతున్నాం. అందుకే దీని ద్వారా రాజీనామా చేసి మేము ముందుకు వెళ్ళాలని చెప్పి రాత్రికి రాత్రి రిజైన్ చేయడం జరిగింది. సో అందుకని అందరం కలిసి నిర్ణయం తీసుకున్నామండి. ఈ విషయంలో జగన్ గారు మళ్ళీ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము లోకల్ ఎమ్మెల్యే గారిని, భరత్ కుమార్ గారిని, ముత్యాల నాయుడు గారిని కూడా మేము సహకరించి మేము చేయాల్సిందంతా చేసి ఎలక్షన్లో మేము తిరగాల్సింది ఎక్కడికైతే క్యాన్వర్సింగ్లు కానీ దేనికైనా వెనకాడకుండా ముందుకు వెళ్తామని చెప్పి. అలాగే ఇంకో విషయం ఏంటంటే నేను లాస్ట్ ఇయర్లో వజ్రాగ్రహీతనండి, వజ్ర అవార్డు కూడా తీసుకున్నాను. అయినా సరే ధైర్యంగా నేను ముందుకు వచ్చాను రిజైన్ చేయడానికి. ఎందుకంటే మళ్ళీ నాకు అవకాశం వస్తుందని నమ్మకం నాకు ఉంది. అది జగన్ గారి మీద నేను నమ్మకం పెట్టుకొని ముందుకు వచ్చాను. ఈ విషయంలో అందరికీ ధన్యవాదాలండి. నా పేరు వాసండి. నేను కొత్తపల్లి సచివాలయం కసింకోట మండలం అనకాపల్లి జిల్లాలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. నా తోటి వాలంటీర్లు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ముందుగా ఈ అవకాశం ఇచ్చినా సరే ప్రతిపక్షాలైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మమ్మల్ని మొదటి నుంచి ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చారు. ఒక వాలంటీర్ అంతే గోన్ సెంచులు మోసే వాలంటీర్ కింద గుర్తించారు తప్ప సేవకుడిగా ఎప్పుడు గుర్తించలేదు. పవన్ కళ్యాణ్ అయితే మేము అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే వాళ్ళ కింద వర్తించారు ఫస్ట్ నుంచి. ఈ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి సేవ అందించడం మొదటి నుంచి చేస్తున్నాము. అయినా సరే ప్రతిపక్షాలు మమ్మల్ని మొదటి నుంచి ఇబ్బంది పెడుతూనే వచ్చాయి. ఇప్పుడైతే ఎలక్షన్ కూడా వచ్చిన కాంచి మా పని కూడా మిమ్మల్ని చేసుకోనికుండా ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా మాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే మొదటి తారీఖు వచ్చేసరికి ముసలి వాళ్ళు, వృద్ధులు, తర్వాత వికలాంగులు ఇళ్ళకి వెళ్ళి మేము పెన్షన్ ఇచ్చే వరకు ఎదురు చూసేవారు. 3 రోజులు అయింది. 3 రోజుల నుంచి వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసి మాకు డబ్బులు తీసుకురాలేదనేసి బాధపడుతూ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ మాతో బాధపడుతూ చెప్పిన దానికి మనస్తాపం గురయ్యి మేము ఈ వాలంటరీ విధుల నుండి తొలగి రిజైన్ చేసామండి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో సబ్బవరం మండలంలోని అరిపాక పంచాయతీ పెదయాద పాలెంలో పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ తనను నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారని, కానీ 2009లోనే తనను ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గ ప్రజలు తన వాడిగా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత ఇందలి రామణ, గండి దుర్గాప్రసాద్, పినం రాజు, చినరాజు, బాలిరెడ్డి అప్పారావు, కంచిపాటి రాంబాబు, కర్రి కనకరాజు, బొండపల్లి సూరిదేముడు, కర్రి నరసింగరావు, అప్పలనాయుడు, ఐతన్ సింహాచలం, సేనాపతి సోమశేఖర్, రాపర్తి కిషోర్ నాయుడు, వనం సత్యనారాయణ, కాకర పెంటారావు, దాడి కన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా పెదయాదపాలెంకు చెందిన స్కూల్ కమిటీ అధ్యక్షులు మళ్ళై ఉదయ్ కుమార్, మాజీ స్కూల్ కమిటీ చైర్మన్ మళ్ళ యోగి తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఆర్బీకే చైర్మన్ కాళు శ్రీనివాసరావు, ఆడారి వెంకీ, మళ్ళ ఉదయ్, ఆడారి రాము, పట్నాల కోటేశ్వరరావు, కొడతాల కిరణ్, కొడతాల సూరిజగ్గ, మంద సురేష్, కాళ్ల రామకృష్ణ, దాడి శివ, కొరబిలి కోటి తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్య అతిథి ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, రేపు
కాబోయే మన పెందుర్తి నియోజకవర్గానికి కాబోయే శాసనసభ్యులు పెద్దలు పంచకల రమేష్ బాబు గారికి, అలాగే సీనియర్ నాయకులు రమణ గారికి, అప్పారావు గారికి, మండల పార్టీ అధ్యక్షుల వారికి, సర్పంచులకు మొన్నటి నుంచే నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా రమేష్ బాబు గారికి ఈ టికెట్ అనౌన్స్ చేయడంతో మన నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే ఒక ఊపు వచ్చింది. ఒక నిబద్ధత గల నేతకు ఈ జాయినింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. రాను కంటిన్యూషన్గా ఈ నామినేషన్ వేసే వరకు కూడా ఈ మన నియోజకవర్గంలోనే ప్రతి మండలం నుంచి 4 మండలాల నుంచి కూడా ఇంకా చాలామంది లీడర్స్ అందరూ కూడా జాయినింగ్ అవుతారు. ఇక రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఈ నియోజకవర్గంలో తుడిచిపెట్టుకుపోయే టైం ఆసన్నమైంది. కాబట్టి ఈ దగాకోరు పరిపాలన చూసాం. మేము కూడా మొన్నటి వరకు అందులో భాగస్వాములుగా ఉన్నాం. మా వంతు సహాయ సహకారాలు అందించాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ అనకాపల్లి మండలం ఊడేరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా డిప్యూటీ సీఎం బోడి ముత్యాలనాయుడిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో పాటు తమ ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని భరత్ కుమార్ అన్నారు. మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇస్తే అనకాపల్లి నియోజకవర్గంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో అనకాపల్లి మండల అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్, సర్పంచ్ సిరిగిరి శెట్టి కృష్ణమోహన్, సకల సంతోష్, పెద్దాడ రామశంకర్, సకల అప్పారావు, డాక్టర్ కాన్రేగుల యశ్వంత్, పలక రవి, ఆదన సూరిబాబు, పిల్ల రమేష్, పల్ల తాతారావు, చొప్ప హనుమంతు, సకల తాకేశ్వరరావు, చిన్న వెంకటరమణ, మజ్జి నాగేష్, సిరిసిపల్లి నరసింగరావు, సురభి చంద్రబాబు, కొలిమిల్ల గోవింద్, దాడి కుమార్, బాదపు హరికృష్ణ, పల్లెల సాయికిరణ్, నోట్ల వాసు, ఊడేరు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కుమార్ గారు పోటీ చేస్తున్నారు. మరియు ఎంపీ అభ్యర్థిగా రైతు బిడ్డ మనందరి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి ఎంపీ గోవిందని యశ్వంత్ గారు వెనక్కి వెళ్ళిపోయారు. రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ఉదయం నుంచి అవ్వాతాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారో గమనించాలి. చంద్రబాబు ఈ విధంగా చేస్తున్న అరాచకాలకు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారని, చంద్రబాబుని నమ్మితే ఇలానే రోడ్ల పాలవుతారని అన్నారు.
వాలంటీర్లపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు సూర్యుడు రాకముందే ఇంటి వద్దకు వెళ్లి వాలంటీర్లు పింఛన్లు ఇస్తున్నారు, చేరుస్తున్నారు. ఇలాంటి వాలంటీర్లను దూరం పెట్టడం చంద్రబాబు దుర్మార్గం అని రానున్న రోజుల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారని ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో అరిగెల సౌమిత్రి, నందలూరి ఉప సర్పంచ్ సయ్యద్ ఇబ్బు, అరిగె మణి, అరిగెల హరిబాబు, ఆనాల మధు యాదవ్, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ముందుగా అవాతాతలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ముఖ్యంగా ఎవరంతా కూడా 1వ తేదీ వచ్చేదానికి 31వ తేదీ నుంచే ఎప్పుడెప్పుడు ఆ పెన్షన్ డబ్బులు వస్తుందా, నిజంగా మనకు ఒక మందులు కావచ్చు, కుటుంబానికి కావచ్చు, ఎందుకన్నా అలా ఉపయోగపడతారని ఎదురు చూసేది. ఎప్పుడు కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అపార్థాలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వీరందరికీ కూడా పెన్షన్ ఇల్లు చేరాలని ఒక దృక్పథంతో నిజంగా ఒక ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా 1వ తేదీ తెల్లవారు సూర్యుడు రాకముందే ఒక చిక్కటి చిరునవ్వుతో వారి కుటుంబంలోకి వెళ్ళి అవాతాతులను పలకరించి వాళ్ళ యోగక్షేమాలన్నీ పెన్షన్ చేసుకుంటే నిజంగా వాళ్ళ ఆనందం అది అవధులైన ఆనందం ఉండేది. ఈరోజు అలాంటి చర్యలకు కూడా ఈరోజు ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీరంతా కుట్రతో దాదాపు రిటైర్ అయిన ఒక ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా ముఖ్యంగా వాళ్ళు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి కోర్టుకు వెళ్ళి అదేవిధంగా ఈరోజు పెన్షన్ ఆపడం జరిగింది. లక్షలాది మంది ఈ రాష్ట్రంలో ఉండే అవ్వాతాతల నిజంగా వారి ఆనందాన్ని అంతా కూడా ఆదు చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి నిజంగా వారికి జరిగిన అన్యాయానికి ఎప్పుడు కూడా మా వసతి మీకు తగ్గుతారని నిజంగా ఈరోజు శాపాలను అర్థం చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి మా పెద్ద మనవడు మనకు ఈ పెన్షన్ చేస్తుంది. ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగం జీతం రాకుండా కూడా అవాతాతలు పెన్షన్ అనేది ఆగే పరిస్థితి. అలాంటిది ఈ పెన్షన్ నిజంగా ఆలోచన ఇదంతా ఒక దుర్మార్గమైన చర్య. ఇది ఒక పైశాచిక ఆనందం. నిజంగా ఈరోజు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవాతాతలు అంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని దోషంతో ఎవరు మాట్లాడడం జరుగుతారు. ఈరోజు ఇలాంటి చర్యలు చేయకుండా, ఎందుకంటే ఈరోజు అందరిలో ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. ఏదంటే మళ్ళా ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పొరపాటు జరిగి అధికారం లేకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా రావు, అదేవిధంగా మనకు పెన్షన్ రాదేమో అనే భయంతో మొదలైన అవాతాతలు తప్పకుండా అవాతాతలు కూడా. ఎందుకంటే ఈ 2 నెలలు మాత్రమే ఇది, తర్వాత మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా అవాతాతల పెన్షన్ ఖచ్చితంగా ఎక్కువదామనే సూర్యుడు రాకమునిపే మరలా కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలవుతారు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గమైన చర్యలు భగవంతుడు కూడా వీటిని హర్షించడు. తప్పకుండా వారందరూ కూడా అవాతాతలు కావచ్చు, ఈ సంక్షేమ పథకాలు ప్రతి ప్రజానికి కూడా ఆశించి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాయి. తప్పకుండా ఆశించుకుంటారు. మళ్ళా కూడా ఈ పథకాలన్నీ కూడా కొనసాగుతాయని తెలియజేస్తున్నారు. అనకాపల్లి జీవీఎంసీ 81వ వార్డు కార్పొరేటర్ పీలా సౌజన్య రాంబాబు ఆధ్వర్యంలో గౌరీ సంఘం సత్తమ్మ తల్లి గుడి, ఆదినారాయణ మహిళా కళాశాల నుండి సంతోషి మాత గుడి వరకు జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సతీమణి నివేదితకు ప్రచారంలో ప్రజలు పూలవర్షంతో అఖండ స్వాగతం పలికి అడుగడుగున మహిళలు హారతులిచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చేశారన్నారు. మే 13 జరగబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంపీగా ఉప ముఖ్యమంత్రి మూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేగా
తాను పోటీ చేస్తున్నానని ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇస్తే అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన తెలియజేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పీలా శ్యామ్ గణేష్, బొడ్డాడ శివ, కొణతాల మురళీకృష్ణ, ఆళ్ల నాగేశ్వరరావు, విల్లూరి శివసూరి, విల్లూరి ప్రసాద్, బుద్ధ జగన్, దాడి నారాయణరావు, బిశెట్టి వరకుమార్, కాన్రేగుల సాంబా, సూరిశెట్టి శివాజీ, కాన్రేగుల శ్రీను, విల్లూరి సంతోష్, మంత్రి మురళీకృష్ణ, కాన్రేగుల రాము, 81వ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి మనం ముఖ్యమంత్రి పెన్షన్ మాత్రం ఈ నెల మాత్రం మనం సచివాలయంకి వెళ్ళాలి. రాలేదు కదా, స్క్వేర్ ఫీట్ పెరిగిపోయిందని. వల్లూరు, ఎరుకవానిపాలెం, రాజుపాలెం గ్రామాల నాయకులతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి, అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు బొడ్డేడ జోగినాయుడు, పలువురు వక్తలు మాట్లాడుతూ కొణతాల రామకృష్ణ గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ రామకృష్ణ వంటి నాయకులు మనకిప్పుడు చాలా అవసరమని కొనియాడారు. కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ నేత, అనకాపల్లి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రిత్విక్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పథకాల పేరుతో ఈ రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో నెట్టారని, అన్నొచ్చాడు బటన్ నొక్కాడు అని చెప్పుకుంటున్న జగన్ కి రేపు జరగబోయే ఎలక్షన్లలో కూటమి అభ్యర్థుల గుర్తులపై బటన్ నొక్కి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగజగదీష్, డాక్టర్ నారాయణరావు, బొడ్డేడ జోగినాయుడు, బీజేపీ నాయకులు బొడ్డేడ నాగేశ్వరరావు, జనసేన నాయకులు మళ్ళ శ్రీను, ఎరుకవానిపాలెం, వల్లూరు, రాజుపాలెం జనసేన నాయకులు గొల్లవెల్లి శ్రీనివాసరావు, ముసలినాయుడు, ఆది సూరప్పారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గొల్లవెల్లి బాబురావు, గొర్లి రాము, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం వెళ్తూ ఉండేవాళ్ళు సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవాలంటే, పూజలు చేయాలంటే, అటువంటిది ఆ సూర్యనారాయణ స్వామినే మీరు తీసుకొచ్చి ఇక్కడ ఈ కొండ మీద ప్రతిష్ఠించడమే కాకుండా ఒక పుణ్యక్షేత్రంగా ఆ సూర్యనారాయణ స్వామి దినదిన అభివృద్ధి జరుగుతూ ఉందంటే అది మీ అందరి కృషి. మీతో పాటు కొరతాల బాబురావు గారు అంతా ఒక కుటుంబ సభ్యుడిగా ఎంతో కృషి చేసి మీరంతా కూడా వచ్చిన ప్రతి అవకాశం సద్వినియోగపరుచుకొని ఒక ఇటుక కడితే ఏ రకంగా అభివృద్ధి సాధిస్తా ఉన్నది. కలిసి ఉంటే మనం సాధించలేనిదంటూ ఏమి ఉండదు. దానికి నిదర్శనమే సూర్యనారాయణ స్వామి దేవాలయం. అంటే మీలో ఎంత యూనిటీ ఉంటే అంతగా ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది. అదే కలిసిమెలిసి ఉంటే మన గ్రామాలను కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేద్దాం. తప్పనిసరిగా నేనైతే కొత్తవాడిని కాదు, ఇంకా గోవిందకి ఏదో పెద్ద మొహమాటం ఉంది.
అందువల్ల మీకు నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పటికి నేను ముందు నుంచి చెప్తున్నా, తెలుగుదేశంకే సింహభాగం ఇస్తాం. మేము బీజేపీ గాని జనసేన గాని మీ ఇద్దరే కూడా మీ చిన్న తమ్ముళ్ళని మీ చేయి పట్టుకొని తీసుకోవాలి. నా చేత ఒకరు ఈ చేత నా చేయి ఒక రకంగా ఇంకా సీఎం రమేష్ గారు సీనియర్, మీలో ఒకడే. వేలంటే బీజేపీ కానీ మీతో పాటు కలిసి ప్రయాణించినటువంటి వ్యక్తే. నేనంటే టీడీపీ అదే అందువల్ల ఏదో ఈ రూపంగా వచ్చారు తప్పితే ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా తెలుగుదేశం పార్టీ. ఎటొచ్చి నేనే కొత్త, నేను అదే మారిపోయి కొత్త అనుకున్నా. బట్ అంతకుముందు అనుభవం ఉంది. కలిసి పెట్టారు, అది కూడా మీరు ఇంటింటికి వెళ్లి బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్పెషల్లీ మన ఏదైతే లేడీస్ ఉన్నారో, మహిళలు ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అసలు వాళ్ళకి దీంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి అని బాగా చెప్పాలి. ఎందుకంటే మహిళలకి మన కర్ణాటకలో గాని తెలంగాణలో గాని చేసినట్టు బస్సులో ప్రయాణం చేయడానికి ఉచితంగా చేశారు. అది చాలా మంచి పని ఏదైతే బాబు గారు చేశారో. అలాగే చాలా పథకాలు ఉన్నాయి. పెన్షన్ ని 4,000 చేశారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి 3,000 ఎప్పుడో ఇస్తానన్నాడు. ఇప్పటి వరకు అది ఇంకా పెరగలేదు. అదేదో 2,000, 2,300, 500, 800 అట్లా చేసుకుంటూ వచ్చాడు. బాబు గారేమో ఒకేసారి ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేస్తున్నారు. చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయము. ఇంకోటి ఇక్కడ ఏదైతే మనకి గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నారు. అది కూడా చాలా ముఖ్యమైన. 5 సంవత్సరాలకి 15 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. అలాగే ఇక్కడ ఒక మంచి క్యాలెండర్ కూడా చేసి పెట్టారు. ఇది కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీరు ఇంటింటికి తిరిగి అసలు ఏంటి మనకి బాబు గారు ఏం చేస్తారు, ఈ సూపర్ 6 పథకాలు ఏంటి అని ఇంటింటికి వెళ్లి తిరిగి చెప్పి ఓటర్కి అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళకి అర్థమై ఖచ్చితంగా మనకి ఓటేస్తారని. మాజీ మంత్రి అనకాపల్లి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణను బుధవారం మాజీ మంత్రి, టీడీపీ నాయకులు దాడి వీరభద్రరావు తనయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం రింగ్ రోడ్లోని పార్టీ కార్యాలయానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్నికలపై కొణతాలతో జైవీర్ చర్చించారు. తమ సంపూర్ణ సహకారం అందిస్తామని, తమకు ఏ బాధ్యతలు అప్పగించినా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామని అన్నారు. సుమారు 30 నిమిషాల భేటీ జరిగింది. జైవీర్తో పాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరిన్ని జనజనాలు మంచి భవిష్యత్తు ఆనందంగా అందరూ చేస్తున్నారు. ఒక్క నిమిషం కంగారు లేదు సార్, ఒక్క నిమిషం ఆగండి. జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సెట్టిబత్తుల రాజబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమలాపురంలో పార్టీ లీడర్కు అధిష్టానం చాలా అన్యాయం చేసిందని, అమలాపురంలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జన సైనికుల మీద, వీర మహిళల ఆశయాల మీద నీళ్లు చల్లిందని అన్నారు. పవన్ కళ్యాణ్ అమలాపురం సీటును టీడీపీకి కేటాయించడం దురదృష్టకరమన్నారు. తెలుగుదేశం జెండా మోయడానికి సిద్ధంగా లేమని అన్నారు. పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి, పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని రాజబాబు అన్నారు. దీనికి కారణం ఏంటంటే చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పి జన సైనికులు, వీర మహిళలు అందరం కూడా గత 5 సంవత్సరాలు అంటే 2019లో జనసేన పార్టీ ఓడిపోయినప్పటి నుంచి నిరంతరం కూడా శ్రమిస్తా ఉన్నాం. పార్టీ జెండాను భుజాన్న మోసుకుని పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఇవాళ అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 30-40 వేలు పైచిలకు మెజారిటీతో గెలిచే విధంగా ఇవాళ పార్టీని పటిష్టంగా తయారు చేశాం. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి జనసేన పార్టీ ఇవాళ అమలాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి అవకాశం లేకుండా తెలుగుదేశం జెండా మోయమని, తెలుగుదేశం జెండాకు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నందుకు ఎవరైతే ఇంతకాలం కష్టపడినటువంటి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ వారందరి ఆశల మీద, ఆశయాల మీద నీళ్లు చల్లినట్టు అయింది.
జనసేన పార్టీ పతాకం చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గంలో ఎగరాలి. తద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి. సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం ఒక నూతన వరవడితో, ఒక రాజకీయ వ్యవస్థతో, నూతన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గంలో గెలవడం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి అని మేము అందరూ కూడా ఆశించాం. అయితే పొత్తులో భాగంగా దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంకి అది టికెట్ కేటాయించడం మమ్మల్ని అందరినీ చాలా నిరాశ నిస్పృహలకు గురి చేసింది. ఇవాళ తెలుగుదేశం కంటే కూడా బలమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జనసేన పార్టీ ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీ వారు గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే జనసేన పార్టీ కనిస్తే ఎస్సీలు మొత్తం కోనసీమ పార్లమెంట్ అంతా కూడా, అమలాపురం పార్లమెంట్ కూడా ఎస్సీలు చేయరు పార్టీకి, లేదా బీసీలు చేయరని చెప్పి ఒక దుష్ప్రచారం చేసింది. మిత్రపక్షం అయినప్పుడు జనసేనకు వస్తే టికెట్ తెలుగుదేశం సహకరించాలి, తెలుగుదేశం పార్టీకి వస్తే జనసేన సహకరించాలి. అటువంటిది తెలుగుదేశం పార్టీ అనైతికంగా జనసేన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీగా చిత్రీకరించి జనసేన పార్టీకి టికెట్ ఇస్తే మిగతా సామాజిక వర్గం ఎస్సీలు కానీ బీసీలు కానీ చెయ్యరని ఒక నినాదాన్ని తీసుకొచ్చి కుట్రపూరితంగా అనైతికంగా తెలుగుదేశం పార్టీ ఆ టికెట్ సంపాదించింది. దాన్ని నిరసిస్తున్నాం. ఎట్టి బస్సులో జనసేన జెండా మోసిన నేను 2009లో ప్రజారాజ్యం జెండా మోసాం. అనంతరం 2017 నుంచి కూడా జనసేన పార్టీ జెండా మోస్తా ఉన్నాం. 2019లో సుమారు 45,200 పైచీలకు ఓట్లు ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గంలో అమలాపురం నియోజకవర్గం ఒకటి. ఆ నియోజకవర్గంలో ఓడిపోయినప్పటి నుంచి కూడా నిరాశ నిస్పృహకు లోనవ్వకుండా ప్రజా ఉద్యమాల ద్వారా, ప్రజా సమస్యల మీద పనిచేయడం ద్వారా ఈవేళ జనసేన పార్టీని అమలాపురం నియోజకవర్గంలో నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టాం ఈ రాష్ట్రంలోనే. అది సగర్వంగా ఒక ఇన్ఛార్జిగా, ఎంతకాలం జనసేన జెండా మోసినటువంటి ఒక ఇన్ఛార్జిగా నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల కంటే కూడా జనసేన పార్టీని అమలాపురం నియోజకవర్గంలో అత్యున్నత స్థానంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాం. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి అమలాపురాన్ని తెలుగుదేశం ఒత్తిడికి లోనై వదులుకోవడం అనేది చాలా బాధాకరం. అందుకనే ఇక తెలుగుదేశం జెండా మోసే మా భుజాలు మోయడానికి సిద్ధంగా లేవు కాబట్టి ఇవాళ జనసేన పార్టీకి రిజైన్ చేస్తా ఉన్నాం. ఒక్కటే కాదు, పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా ముందు 24 సీట్లు అన్నారు. దానికి ఒక మరి ఆయన దాన్ని సమర్థించుకుంటూ తాడేపల్లిగూడలో బహిరంగ సభలో మాట్లాడారు. తర్వాత 21 సీట్లు అన్నారు. కొన్ని 21లో కూడా నిజమైనటువంటి జనసేన జెండా మోసినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతమంది ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. అందులో సగానికి పైగా తెలుగుదేశం వారు, వైసీపీ వారే ఉన్నారే. మన జనసేన పార్టీలో జెండా మోసినటువంటి నాయకులు, జెండా మోసినటువంటి కార్యకర్తలు ఉన్నారు కదా. 21 స్థానాల్లో అయినా పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కమిట్మెంట్ గా ఎవరైతే పనిచేశారో వారినైనా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం పూర్తి స్థాయిలో జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నట్టుగా, మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారా లేక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అన్నట్టుగా మరి వారి మనుషులు ఇక్కడికి పంపించి తెలుగుదేశంకి రిజైన్ చేయించి జనసేన పార్టీలో చేర్పించి జనసేన పార్టీ టికెట్ ఇవ్వడం, అదేవిధంగా వైసీపీ వారిని కొంతమంది తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం చాలా అన్యాయం. ఇది జెండా మోసినటువంటి కార్యకర్తకు కానీ జన సైనికులకు కానీ అందరికీ ఇది అవమానకరం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మేము ఆశించింది ఏంటంటే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అవుతారు, ఒక ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన తయారు చేస్తారనుకున్నాం. కానీ కేవలం పిఠాపురం ఒక నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడిగా పరిమితమై ఇవాళ పిఠాపురంలో ప్రచారం చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం అభివృద్ధి చేస్తాను, పిఠాపురం నేను ప్రణాళిక రచిస్తానంటున్నారు. చాలా బాధగా ఉంది. ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దిశ నిర్దేశం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక రచించాల్సినటువంటి ఒక నాయకుడు ఇవాళ ఒక నియోజకవర్గానికి పరిమితం అవడం అంటే ఇది తెలుగుదేశం కుట్రగానే మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధం లేం. కాబట్టి పార్టీ నుంచి ఇవాళ పార్టీకి అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జికి, అదేవిధంగా ప్రాథమిక సభ్యత్వానికి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇంతకాలం సహకరించినటువంటి జన సైనికులకి, వీర మహిళలకి, అమలాపురం నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీడియా ప్రతినిధుల సమక్షంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. పెన్షన్ల వ్యవహారం ఏపీలో రాజకీయ జ్వాలలు రగిల్చింది. ఎన్నికల వేళ విపక్ష టీడీపీ, అధికార వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఇన్నాళ్లకు పేదలపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని మండిపడ్డారు.
సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని ఇప్పుడు చెబుతున్నారని, వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న చంద్రబాబు ఈ 1.60 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలని పేర్ని నాని నిలదీశారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న పాపిస్ట్ నోళ్లతోనే 1.60 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పకనే చెప్పారని విమర్శించారు. సెలక్షన్ అంతా కూడా జన్మభూమి కమిటీలే, లబ్ధిదారుల ఎంపిక అంతా కూడా జన్మభూమి కమిటీలే. దొంగ రైతులు, పొలం నాది, ఆడెవడో అసలు ముక్కు ముఖం తెలియనోడు లబ్ధిదారుడు, నా నియోజకవర్గంలో ఇస్తా. వందల సంఖ్యలో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రైతుకు సంబంధం లేకుండా, భూమికి సంబంధం లేకుండా మీరు లబ్ధిదారుగా ఎంపిక చేసినటువంటి డబ్బులు ఆ రకంగా చేసి మీరు డబ్బులు వేయించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పొల్లెత్తి మాట మాట్లాడిందా? ఎలక్షన్ కమిషన్కి అబ్జెక్షన్ ఇచ్చిందా? పసుపు కుంకం పేరుతో మీరు డబ్బులు వేస్తుంటే ఆ డబ్బులు వేసేటువంటి డబ్బులు ఆపండి అని మేమన్నా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిపోయినా ఆపామా? ఫిర్యాదు చేశామా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కానీ పేదవాడి పట్ల, మధ్యతరగతి వర్గాల పట్ల, ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ద్వారా చేయకూడదు అన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఒకడు చెప్తాడు, నేను లెక్కేశానండి 1,60,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నయా పైసా లంచం లేకుండా, తప్పులు లేకుండా, మెరిట్ ఆధారంగా క్యాస్ట్ రోస్టర్ ప్రకారం ఈ 1,60,000 మీరు మీ నోటితో నిన్నటి దాకా జగన్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతని అన్యాయం చేశాడని మీ నోటితో మీరు నాటినటువంటి మీ నోళ్లతోనే దేవుడు ఉన్నాడు పైన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు కదా దేవుడు ఉన్నాడని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లాలో 7వ రోజు కొనసాగుతున్న ముఖ్యమంత్రి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలు. గాజువాక మా సొంత నియోజకవర్గం కనుక గతంలో మా తాత ఎమ్మెల్యేగా గెలిచారని వివరించిన మంత్రి గుడివాడ. సమతానగర్లో కార్పొరేటర్ భూపతిరాజు, సుజాత శ్రీనివాస్ నేతృత్వంలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న అమర్నాథ్. అనకాపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాల పర్వం. కసింకోట మండలంలోని కొత్తపల్లి, బుచ్చయ్యపేటలో ప్రతిపక్ష చర్యలకు నిరసనగా రాజీనామా చేసిన 10 మంది వాలంటీర్లు. సబ్బవరం మండలం ఎన్నికల ప్రచారం చేపట్టిన పెందర్తి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల. ఆరిపాక పంచాయతీ పెదయాత పాలెంలో రమేష్ బాబు సమక్షంలో చేరిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు. ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.